మీరు కానీ మీ పిల్లలు కానీ టాన్సిలైటిస్ తో బాధపడుతున్నారా? పదే పదే యాంటీబయాటిక్స్ వాడి విసుగు చెందారా? ఆయుర్వేదిక్ పద్ధతుల్లో దీనికి నివారణ మరియు చికిత్స ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, మైసెల్ఫ్ డాక్టర్ విద్యాసాగర్ ఫ్రమ్ షణ్ముగ ఆయుర్ ENT అండ్ ఐ కేర్ విజయవాడ. టాన్సిల్స్ అనేవి మన గొంతు వెనక భాగంలో రౌండ్ గా ఉండే లింఫాటిక్ నాడ్యూల్స్. వీటికి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరియు పదే పదే జలుబు, దగ్గు, జ్వరం చేయడం వల్ల టాన్సిల్స్ వాపు చెంది టాన్సిలైటిస్ గా మారుతుంది. టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు: గొంతు మంట, ఆహారం మింగినప్పుడు గొంతులో నొప్పి కలగడం, చెడు శ్వాస, జ్వరం, టాన్సిల్స్ పైన పసుపు లేదా తెలుపు రంగు పూత ఉండడం. ఇవి టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు. టాన్సిలైటిస్ ముఖ్యంగా 3 రకాలు. చిన్నపిల్లల్లో వచ్చేది తీవ్రమైనది, 7 నుంచి 10 రోజులు ఉండేది ఎక్యూట్ టాన్సిలైటిస్ అని అంటాం. రెండవది క్రానిక్ టాన్సిలైటిస్. ఇది దీర్ఘకాలికమైనది మరియు టాన్సిల్ స్టోన్స్ కలిగి ఉంటుంది. మూడవది రికరెంట్ టాన్సిలైటిస్. 1 సంవత్సరానికి 5 నుంచి 7 సార్లు వస్తుంది. ఆయుర్వేదంలో టాన్సిలైటిస్ ని తుండికేరి అనే వ్యాధి అంటారు. ఇందులో క్షారకర్మ అనే చికిత్స ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మీకు కూడా ఆయుర్వేదిక్ పద్ధతిలో టాన్సిలైటిస్ నుంచి శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారా? సంప్రదించండి షణ్ముగ ఆయుర్ విజయవాడ.